గురుదేవుల ఆదరణ. కొన్నాళ్లకు అమ్మానాన్న మరణించడంతో రామ గురుదేవుల వద్దకు చేరి వారి ఆదరణలో పెరిగారు. గురుదేవులు రామను నిస్వార్థంగా కన్న బిడ్డలాగా ప్రేమించారు. రామకు ఎటువంటి ఆలోచన వచ్చినా కూడా ఆయన కనిపెట్టేసేవారు. ఆ విధంగా ఆయన నిర్దేశకత్వం మీద రామకు ప్రగాఢమైన నమ్మకం ఏర్పడింది. తల్లిదండ్రులు ఏమిస్తారో రామకు తెలియదు, కానీ గురువుగారు ఏమిస్తారో మాత్రం బాగా తెలుసు. గురువులు ఎన్నడూ ప్రతిఫలం కోరరు. ఇచ్చేందుకు రామ దగ్గర కూడా ఏమీ లేదు. అయితే చదువు చెప్పి క్రమశిక్షణ నేర్పిన గురువుల పట్ల రామకు ఉన్న ప్రేమ, అభిమానం అపారమైనవి. నిజమైన గురువులు ఏమీ తీసుకోకుండా నిస్వార్థంగా ఉంటారు. శిష్యులకు అన్నీ ఇస్తారు. తండ్రి ప్రాపంచికమైన విషయాలను గురించి ఎక్కువగా చెబుతూ తన సంపదకు కొడుకును వారసుడిగా చేసినట్లే యోగ సంప్రదాయంలో గురువు తన శిష్యునికి ఆధ్యాత్మిక వారసత్వం ఇస్తాడు. అది దివ్య ప్రేమ. నిజానికి ఆధ్యాత్మిక సంప్రదాయంలో గురువు ఎంత ఇస్తాడంటే దాని ప్రభావానికి పూర్తిగా లోనైన శిష్యుడు అప్పుడే మరో జన్మ ఎత్తుతాడు. రామ తన గురువును గురుదేవులు అనేవారు. అంతకన్నా సార్థకమైన పేరు మరొకటి తోచలేదు ఆయనకు. ఆయన బోధనలలో అవాస్తవికమైనవి అంటూ ఏమీ లేవు. ఆయనకు స్వార్థం లేదు. ఆయన మాటలు, చేతలు, మరి మౌనంగా ఆయన చేసే బోధనలు అన్నీ కూడా దివ్య ప్రేమతో నిండినవే. హిమాలయంలోని మహాయోగులలో ఆయన ఒకరు. స్వామి రామ గురుదేవులను ఎంతో ప్రేమించేవారు. స్వామి రామకు గురుదేవులు చెప్పడం ద్వారా కంటే చేసి చూపడం ద్వారానే ఎన్నో సత్యాలు బోధించారు. నెక్స్ట్, ఇవ్వడం నేర్చుకో.